హాయ్ అండి. ఈరోజు మనం హెచ్ఈటి టెట్ ట్రై మెథడ్లో భాగంగా ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు అనేది ఎలా వచ్చింది? ఈ ఎడ్గార్ డేల్ అనే అమెరికా శాస్త్రవేత్త ఆయన ఒక గ్రంథం రచించాడు. ఆ గ్రంథం పేరు దృశ్య శ్రవణ పద్ధతులు. దృశ్య శ్రవణ పద్ధతులు శ్రవణ పద్ధతులు అనే గ్రంథంలో ఈ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు గురించి ఆయన రాశాడనమాట. ఆ గ్రంథంలో ఈయన 11 రకాల అనుభవాలను ఒక శంకు అనే ఒక త్రిమితీయ వస్తువులో 11 రకాల అనుభవాలను, అవి మూర్తం నుంచి అమూర్తం వైపు ఏ అనుభవాలు ఎక్కడ ఉంటాయో ఒక శంకులో ఈయన భద్రపరచడం జరిగింది. ఆ 11 రకాల అనుభవాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు, ఈ 11 రకాల అనుభవాలని మనం గుర్తుంచుకోవాలంటే ఒక కోడ్ ఉందండి. ఆ కోడ్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్ర క నా ప్ర షే ప్ర దు సి రే దృశ్య. ఇవి 11 ఉంటాయి అన్నమాట. 11 డిజిట్స్. అవి జాగ్రత్తగా మనం బట్టి పడితేనే వస్తుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి ఎలా లింక్ అయిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎడ్గార్ డేల్ అనే ఆయన ఈ దృశ్య శ్రవణ పద్ధతులు అనే గ్రంథంలో ఈ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు గురించి తెలియజేశాడు. ఆ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకులో ఎన్ని రకాల అనుభవాలు ఉంటాయా అంటే 11 రకాల అనుభవాలు ఉంటాయి. ఆ 11 రకాల అనుభవాలని ప్రత్యక్షం నుంచి పరోక్షానికి ఒక శంకువులో అమర్చాడు. ప్రత్యక్షంలో ఉండే అనుభవాలన్నీ కూడా శంకు యొక్క ఆధార భాగం లేదా పీఠ భాగంలో ఉంచాడనమాట. అలాగే పరోక్షం లేదా అమూర్తంలో ఉండే అనుభవాలన్నీ శంకు యొక్క శీర్ష భాగంలో ఉంచాడనమాట. ప్రత్యక్షంగా కనపడేవన్నీ ఆధార భాగంలో, పరోక్షంగా అంటే కనపడనివి, వినపడేవి అవన్నీ కూడా శీర్ష భాగంలో ఉంచడం అనేది జరిగింది. ఇంతకుముందు టెట్ డిఎస్సిలో ఒక బిట్ వచ్చింది. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో శీర్ష భాగంలో ఎటువంటి అనుభవాలను ఉంచాడు? అమూర్త అనుభవాలు లేదా పరోక్ష అనుభవాలను ఉంచాడు. ఇక్కడ అన్ని కూడా పరోక్ష అనుభవాలని ఉంచాడు లేదా అమూర్త అనుభవాలని ఉంచాడు. ముందుగా మనం ఈ ఆధార భాగం నుంచి వద్దాం. దీంట్లో మరి ఈ శంకు పైనుంచి కిందకు వచ్చే కొద్ది, అంటే శీర్ష భాగం నుంచి ఆధార భాగం కొంచెం వచ్చేసరికి మనకి ప్రత్యక్షం పెరుగుతుంది. ఇదే ఆధార భాగం నుంచి శీర్ష భాగానికి వెళ్ళేసరికి పరోక్షం పెరుగుతుంది. మధ్యలో సాపేక్షంగా ఉంటాయి అన్నమాట. ముందుగా మనం ఆధార భాగంలో ఉన్నటువంటి మొదటి అనుభవాన్ని చూద్దాం. ముందుగా మొదటి అనుభవం ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో ఆధార భాగంలో ఉండేటటువంటి మొదటి అనుభవం ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. అది ఇక్కడ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అంటే ఏంటంటే, ఉపాధ్యాయుడిగా మనం పిల్లవాడికి పాఠం చెప్పేటప్పుడు వాడికి ప్రత్యక్షంగా ఏదైనా ఒక దాని గురించి చెప్పేటప్పుడు, ఇప్పుడు వానపాము కానీ మొక్క గురించి కానీ చెప్పేటప్పుడు మొక్కని ప్రత్యక్షంగా క్లాస్ రూమ్కి తీసుకురావడం అనమాట. మొక్కని ప్రత్యక్షంగా క్లాస్ రూమ్కి తీసుకొచ్చి మొక్కలోని భాగాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఇక్కడ ప్రత్యక్ష అనుభవం కిందకి వస్తుందన్నమాట. ఇది మొదటిది. నెక్స్ట్ అనుభవం కల్పిత అనుభవాలు. మనం దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలకి వెళ్ళలేనప్పుడు దానికి సంబంధించిన అనుభవాన్ని కల్పిస్తాం. సెట్టింగులన్నీ కూడా ఈ కల్పిత అనుభవాల కిందకి వస్తాయి. ఈ కల్పిత అనుభవాలకి వస్తాయి అన్నమాట. సినిమాలు చేసేటప్పుడు సెటప్లు వేస్తుంటారు కదా, ఆ సెట్టింగ్లన్నీ కూడా
కల్పిత అనుభవాలు. తాజ్ మహల్ దగ్గరికి పర్మిషన్ ఇవ్వలేదు సినిమా షూటింగ్కి, తాజ్ మహల్ సెట్ చేస్తారు, అది ఒక కల్పిత అనుభవం అనమాట. నెక్స్ట్ నాటకీకరణలు. మూడవ అనుభవం వచ్చేసరికి నాటకీకరణలు. ఓకే, డ్రామాటైజేషన్ అనమాట. ఇప్పుడు మనం తెలుగులో కానీ దేంట్లోనైనా ఒక కథని పిల్లల చేత నాటకీకరణ చేయించడం. ఐకమత్యం, 4 ఆవులు సింహం కథ, ఐకమత్యం, దాన్ని పిల్లల చేత నాటకీకరణం చేయించవచ్చు. పాఠంలోని ఒక భాగాన్ని కూడా నాటకీకరణం చేయించవచ్చు అనమాట. ఇదొక అనుభవం. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పిల్లవాడికి వస్తాయి. కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది, శంకు యొక్క ఆధార భాగం నుంచి శీర్ష భాగానికి వెళ్ళే కొద్ది ప్రత్యక్షం తగ్గుతూ వస్తుంది, మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రదర్శన. ఇక్కడ డెమాన్స్ట్రేషన్. ఇది వచ్చేసరికి డ్రామాటైజేషన్, ఇది డెమాన్స్ట్రేషన్. ఏదైనా ఒక దానిపైన ప్రదర్శన ఇవ్వటం. ఇప్పుడు రాకెట్ ఎలా పనిచేస్తుంది అనే దానిపైన పిల్లలు ఏదైనా ఒక ప్రదర్శన ఇచ్చారనుకోండి, అది ఇక్కడికి వస్తుంది. ప్రదర్శనలు, సైన్స్ ప్రదర్శనలు, గణిత ప్రదర్శనలు, ఇవన్నీ కూడా ప్రదర్శనల కిందకి, డెమాన్స్ట్రేషన్ కిందకి వస్తుంది అనమాట. డెమాన్స్ట్రేషన్, ఇది డ్రామాటైజేషన్, ఇక్కడ ప్రదర్శనలు. నెక్స్ట్ వచ్చేసరికి క్షేత్ర పర్యటనలు. ముందుగా ఇవి చెప్పుకొని ఈ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు మీద ఎలాంటి బిట్ అడగటానికి అవకాశం ఉందనేది మనం తెలుసుకుందాం. క్షేత్ర పర్యటనలు అంటే ఫీల్డ్ ట్రిప్స్. మనం ఏదైనా ఒక వస్తువుని కాదు, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ గురించి విద్యార్థికి బోధించాలి, పోలీస్ స్టేషన్ తీసుకురాలేం కాబట్టి క్షేత్ర పర్యటనలో భాగంగా, ఫీల్డ్ ట్రిప్లో భాగంగా విద్యార్థిని మనం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళామనుకోండి, అవే క్షేత్ర పర్యటనలు. లేకపోతే మనం వ్యవసాయం గురించి చెప్పేటప్పుడు, వరి పెంపకం గురించి చెప్పేటప్పుడు వరి పొలంలోకి డైరెక్ట్గా విద్యార్థిని తీసుకెళ్ళినట్టయితే అది క్షేత్ర పర్యటన అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ప్రదర్శితాలు, ఎగ్జిబిట్స్. ఓకేనా. ఒక వ్యక్తి లేదా విద్యార్థి ఏదైనా వస్తువుని తయారు చేసేది అనుకోండి, అవి ప్రదర్శితాలు. వస్తువుని తయారు చేస్తే ప్రదర్శితాలు. ప్రదర్శన అంటే డెమాన్స్ట్రేషన్, దేనికైనా ఒక దానిపైన వివరణ ఇవ్వటం. ఒక ప్రయోగం గురించి కానీ ఏదైనా కానీ ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్, దాని గురించి చెప్పడం, ఇక్కడ ప్రదర్శనలు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దూరదర్శన్ లేదా టెలివిజన్ లేదా టీవీలో రకరకాల వాటి గురించి చూపించడం అనమాట, ఇది దూరదర్శన్. నెక్స్ట్ వచ్చేసరికి సినిమాలో మనకు ఉపయోగపడేటటువంటివి చూపించడం. నెక్స్ట్ వచ్చేసరికి రేడియో లేదా రేడియో రికార్డులు, రేడియోలో వినిపించడం. ఇక్కడ ప్రత్యక్షం నుంచి మీకు తగ్గుతూ వస్తుంది గమనించినట్లయితే. నెక్స్ట్ వచ్చేసరికి దృశ్య సాంకేతికాలు అంటే లేదా కథలని చిత్రాలు, దృశ్య సాంకేతికాలు లేదా కథలని చిత్రాలు. దీంట్లోకి వచ్చేసరికి ఏమేమి వస్తాయండి? కథలని చిత్రాలు అంటున్నాడు, ఫొటోస్, గ్రాఫ్స్, మ్యాప్స్, ఇలాంటివన్నీ కథలని చిత్రాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ శాబ్దిక చిహ్నాలు లేదా శబ్ద సాంకేతికాలు అని కూడా అంటారు. శబ్ద సాంకేతికాలు పదంలోనే ఉంది శబ్దం అని. శబ్దానికి సంబంధించి మనం ఏవైనా స్లోగన్స్ కానీ మిమిక్రీకి సంబంధించిన మనిషి చేసే సౌండ్లు కానీ ఇక్కడ మనకి శాబ్దిక చిహ్నాల్లోకి వస్తాయండి. ఈ 11టిని కూడా మనం ఏది ప్రత్యక్షం ఏది పరోక్షం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక బిట్ ఉందండి, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకులో ప్రత్యక్షానికి లేదా పరోక్షానికి కూడా రెండింటికి కూడా
సేమ్ ఒకటే వస్తుందన్నమాట. ఒకటే ప్రాధాన్యతని ఇచ్చేది ఏంటి, ఏ అనుభవం ఇస్తుంది అంటే ప్రదర్శితాలు ఇస్తుందండి. మీరు కింద నుంచి చూసినా ఇది ఆరోది అవుతుంది, పైనుంచి చూసినా ఇది ఆరోది అవుతుంది అనమాట. కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. రెండిటికి పరోక్షానికి ప్రత్యక్షానికి ఒకటే ప్రాధాన్యత ఇచ్చే ఎడ్గార్ డేల్ అనుభవం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఏంటండి, ప్రదర్శితాలు. ప్రదర్శితాలు అంటే ఏంటి, ఎగ్జిబిట్స్ అంటే ఏంటి, వ్యక్తి లేదా విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు తయారు చేసినటువంటి వస్తువులు ఎగ్జిబిట్స్. ఇంకా దీని మీద ఎలా అడగవచ్చు అంటే, క్వశ్చన్ ఎలా అడగడానికి వీలుందంటే ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. దృశ్య సాంకేతికాలు, సినిమా, ప్రదర్శనలు మరియు దూరదర్శన్ అనే 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఈ 4 ఎడ్గార్ డేల్ అనుభవాల్లో ఏది పరోక్షానికి అత్యంత పరోక్షమైనది, పరోక్షానికి దగ్గరగా ఉన్నది ఏది అంటే ఏం పెట్టాలండి, ఇక్కడ దృశ్య సాంకేతికాలు అనే ఆప్షన్ని ఎన్నుకోవాలి. లేకపోతే ఉపాధ్యాయుడు పోస్ట్ ఆఫీస్ గురించి బోధించేటప్పుడు విద్యార్థుల్ని పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఇది ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో ఏ అనుభవాన్ని సూచిస్తుంది అంటే ఏం పెట్టాలండి, పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు, క్షేత్రానికి తీసుకెళ్ళాడు. క్షేత్ర పర్యటనల్ని మనం ఇక్కడ పెట్టాలన్నమాట. క్షేత్ర పర్యటనల్ని పెట్టాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు అనేవాడు ఒక జంతువు గురించి చెప్తుంటే ఆ జంతువుకి సంబంధించినటువంటి ఒక బొమ్మను తీసుకొచ్చాడు, ఎగ్జిబిట్. అప్పుడు ఏం పెట్టాలి, ప్రదర్శితాలని టిక్ చేయాలి. ఇలాగా మనకి క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది ఏం లేదండి, ఇక్కడ ప్రతి అనుభవంలో క్రింద నుంచి పైకి, ప్రత్యక్షం నుంచి పరోక్షానికి మొదటి అక్షరాన్ని తీసుకుంటే వచ్చిందే ఆ కోడ్ అనమాట. ఆ కోడ్ మొత్తం ఇక్కడ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాల నుంచి కల్పిత అనుభవాల నుంచి నాటకీకరణల్లో నుంచి ఇక్కడ ప్రదర్శనల్లో నుంచి క్షేత్ర పర్యటనలో నుంచి ప్రదర్శితాలు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రదర్శితాలు ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ప్రదర్శనలు అంటే డెమాన్స్ట్రేషన్స్, ఇక్కడ ప్రదర్శితాలు అంటే ఎగ్జిబిట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. క్షేత్ర పర్యటనల తర్వాత లేకపోతే క్షేత్ర పర్యటనకి వెళ్తే అక్కడ ఎగ్జిబిట్స్ ఉంటాయి, ప్రదర్శితాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో శీర్ష భాగంలో ఎటువంటి అనుభవాలు ఉంటాయి అంటే అమూర్త అనుభవాలు ఉంటాయి. ఎటువంటి అనుభవాలు ఉంటాయి, అమూర్త అనుభవాలు ఉంటాయి, పరోక్ష అనుభవాలు ఉంటాయి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో పీఠ భాగంలో లేదా ఆధార భాగంలో ఎటువంటి అనుభవాలు ఉంటాయా అంటే ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి లేదా మూర్త అనుభవాలు ఉంటాయి. కాంక్రీట్ అనుభవాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో ఆధార భాగం నుంచి శీర్ష భాగానికి వెళ్ళే కొంది ఎటువంటి అనుభవాలు పెరుగుతాయి అంటే అమూర్త అనుభవాలు పెరుగుతాయి. ఎటువంటి అనుభవాలు తగ్గుతాయా అంటే మూర్త అనుభవాలు తగ్గుతాయి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో శీర్ష భాగం నుంచి ఆధార భాగంకి వచ్చే కొంది ఎటువంటి అనుభవాలు తగ్గుతాయి అంటే అమూర్త అనుభవాలు తగ్గుతాయి. ఎటువంటివి పెరుగుతాయి అంటే ప్రత్యక్ష అనుభవాలు లేదా మూర్త అనుభవాలు పెరుగుతాయి. ఇది చాలా జాగ్రత్తగా, కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.